అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. బీటీవీ న్యూస్ ఛానల్ ఎండీని. నేను ప్రజాప్రతినిధులకు అడుగుతున్న ప్రశ్న ముఖ్యంగా ఏటంటే, ప్రజాప్రతినిధులనే వాళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా వెళ్ళడానికి ఉన్న ప్రజాప్రతినిధులు, అదే ప్రజలు సమస్యలు చెప్పినప్పుడు వినేసి గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్టేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓట్ల కోసం మా గ్రామాలకు వచ్చినప్పుడు మీరు, "అమ్మా! మేము న్యాయం చేస్తాము. మీ సమస్యలేమున్నా పరిష్కరిస్తామనే" ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ఎందుకు మా సమస్యలను పట్టించుకోవట్లేదని ఈరోజు మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కొన్ని గ్రామాలకైతే స్కూలు సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య ఉంది. మరొకటి హాస్పిటల్ సమస్య ఉంది. వాటరు సరిగ్గా లేని సమస్య ఉంది. ఎన్నో సమస్యలున్నా కూడా ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి ఆ సమస్యలు వెళ్ళినప్పుడు కూడా విని, చూసి కూడా గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్టేనా? ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాప్రతినిధులుగా మీరొక్కటి ఆలోచించండి. ఏంటంటే, ప్రజల కోసము మాత్రమే మీరున్నది. ప్రజల సమస్యలు తీర్చడం కోసమే మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నది. కానీ, మీరు ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు, ప్రజల సమస్యలు మీరు వెలుగులోకి తేనప్పుడు, మీరు ప్రజాప్రతినిధులుగా మీరెందుకు? అందుకాబట్టి దయచేసి మీరు ప్రజాప్రతినిధులుగా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ఏమంటారంటే, ఖచ్చితంగా మేము మా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అని ఒక ప్రజాప్రతినిధి అంటారు. కానీ, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి, ఒక అధికారి దగ్గరికి ఇక్కడ గ్రామస్తుడు ఒక సమస్య తీసుకొనెళ్ళినప్పుడు, ఆ సమస్యను రేపు పరిష్కరిస్తామన్న అదే ప్రజాప్రతినిధి, అదే అధికారి గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్టేనా? ఒక్కసారి మీరు ఆలోచించమని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఓట్ల కోసం మా గ్రామాలకొచ్చినప్పుడు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామమ్మా అని చెప్పే ప్రజాప్రతినిధులు, మా ప్రజల కోసం మీరు గెలిసినప్పుడు పట్టించుకోవడమే మానేస్తున్నారు. ఇది కరెక్టేనా? ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. అది పరిష్కరించాలని ఈ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటూ మీ విజయ్ కుమార్.